ప్రభాస్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరో ఎవరంటే ఎక్కువ మంది చెప్పే పేరు ప్రభాస్. ఒక మామూలు హీరోలా పరిచయమై రెబల్ స్టార్ గా ఎదిగి పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఇండియన్ స్టార్స్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి ప్రభాస్ తన మొదటి సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా? 2002లో జయంత్ సి పరాంజీ డైరెక్ట్ చేసిన ఈశ్వర్ మూవీతో ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది. అయితే తన అందం, కటౌట్, ఎనర్జీతో భవిష్యత్తులో హీరోగా నిలదొక్కుంటాడు అనిపించుకున్నాడు ప్రభాస్. అనిపించుకోవడం ఏంటి, తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే ప్రభాస్ తన తొలి సినిమా ఈశ్వర్ కి కేవలం 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాసే గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈశ్వర్ సినిమాకు నా రెమ్యునరేషన్ 5 లక్షలు, దాన్ని ఏం చేశానో కూడా గుర్తులేదు అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.